ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక సభను సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న అసెంబ్లీలో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక ఈ సభను సుమారు 10 నుంచి 15 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 26న గవర్నర్ జిష్ణుదేవ్ ప్రసంగంతో ఏదైతే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 28వ తేదీన ఏదైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెడతారు. అలాగే శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. మనం గత ఏడాదితో చూసుకుంటే గత ఏడాది 3,05,000 కోట్ల వరకు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి 2026-27 బడ్జెట్ 3,20,000 కోట్ల వరకు దాటేటువంటి అంచనా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఏదైతే బడ్జెట్ సంబంధించిన రివ్యూ మీటింగ్లు అన్నీ కూడా ఏదైతే శాఖల వారీగా కూడా ఏదైతే సెక్రటరియట్లో ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఏ శాఖకు ఎంత బడ్జెట్ కేటాయించాలి, ఏ శాఖకు ఏ మేరకు అవసరం ఉంది, సో ఎంత మన రాబడి ఎంత ఉంది, సో ఇవన్నీ కూడా ఏదైతే లెక్కలు వేసుకుంటున్నారు. సో ప్రతి శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సిఎస్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరు కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు ఇప్పటికే కనిపిస్తుంది. ఇక దీంతోపాటు ఈసారి శాసనసభ శాసన మండలి సమావేశాలు రెండూ కూడా ఒకే చోట జరగనున్నాయి. అయితే శాసనసభకు సంబంధించిన పాత బిల్డింగ్ ఏదైతే ప్రస్తుతం కొత్త బిల్డింగ్ ఆనుకొని ఉందో, సో ఆ బిల్డింగ్ ఇప్పటికే శాసన మండలి సమావేశాల కోసం సిద్ధమవుతుంది. దాంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో శాసనసభ శాసన మండలి పక్కకే 2 బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో 2 సమావేశాలు కూడా ఇక్కడే జరిగినట్టు మనకు తెలుస్తుంది. సరిగ్గా ప్రభుత్వం ఈసారి బడ్జెట్పై ఎక్కువగా ఫోకస్ చేసింది. సో బడ్జెట్ చేస్తూనే సుమారు 10 నుంచి 15 రోజుల పాటు కూడా ఏదైతే బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. సో ఇందులో ప్రధానంగా కూడా రైతులకు సంబంధించిన అంశం, నిరుద్యోగులకు సంబంధించిన అంశం, ఇటీవలే ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్లకు సంబంధించిన అంశం, రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళొచ్చిన అంశం, సో ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చాము, సో ఏ రంగానికి ఎంత కేటాయిస్తున్నాము, దీంతోపాటు నైనీ బొగ్గు గలకు సంబంధించిన టెండర్కి సంబంధించిన రద్దు ఏదైతే ఉందో ఆ అంశంపై కూడా ఈసారి శాసనసభలో ఒకరోజు చర్చిస్తానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదిక కూడా మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భం తెలిపింది. సో మనందరికీ తెలుసు నైనీ సంబంధించినటువంటి బొగ్గు టెండర్లకు సంబంధించిన అంశం రాష్ట్రంలో ఎంత దుమారాన్ని రేపిందో. సో ఈ అంశానికి సంబంధించి అనేక అనుమానాలు, అనేక వార్తలు, అనేక ఆరోపణలు సో ఈ అంశంపై ఉన్నాయి. సో ప్రభుత్వం కూడా ఆ టెండర్లను రద్దు చేసిన అంశం కూడా మనందరికీ తెలిసింది. సో ఈ నేపథ్యంలో దానిపై ఒక రోజంతా కూడా సమావేశాలు నిర్వహిస్తానని చెప్పి కూడా ఖచ్చితంగా చర్చిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. దీంతోపాటు వ్యవసాయ రంగానికి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, సో ఏ మేరకు పెట్టుబడులు వస్తున్నాయి, సో దీంతోపాటు రైతు భరోసాకు సంబంధించిన అంశము, ఇవన్నీ అంశాలు కూడా ఏదైతే ప్రస్తావిస్తారు. దీంతోపాటు ప్రభుత్వం ఈసారి బీసీ రిజర్వేషన్కి సంబంధించి అన్ని పార్టీలు సహకరించినప్పటికీ కూడా ఎవరు ఏదైతే కేంద్రం నుంచి దీనికి బీసీ రిజర్వేషన్కి చట్టం రాకపోయినా సరే ఇటీవలే జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే మేయర్ ఎన్నికలు కావచ్చు, అలాగే కౌన్సిలర్ ఎన్నికలకు సంబంధించిన అంశంలో కూడా దాదాపు 64% వరకు బీసీలకే ఏదైతే పట్టం కట్టిపెట్టాం. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశాన్ని కూడా చాలా ఫోకస్గా ఏదైతే ప్రజలకు ఏదైతే అసెంబ్లీ సెషన్స్ ద్వారా తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తుంది. సో ఓవరాల్గా బడ్జెట్ మాత్రం 10 నుంచి 15 రోజుల పాటు నడపాలనుకుంటే, సో దీంతో ప్రతిపక్షాలు కూడా ఏదైతే సిద్ధమవుతున్నాయి సో ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టేందుకు. సో బడ్జెట్ సమావేశాలు ఈసారి చాలా వాడివేడిగా జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ అజీమ్.